వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. ప్రస్తుతం మనం ప్రతి బిగ్ బాస్ సీజన్ లో ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ గురించి, ఇంట్రెస్టింగ్ గా జరుగుతున్న సన్నివేశాల గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అయితే ఈ మధ్య కాలంలో ఒక విషయంపై పూర్తిగా కూడా బిగ్ బాస్ సీజన్ 8 లో ఒక విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా దీన్ని ఫీల్ అవుతున్నాడు. కొంతమంది బయటికి చెప్పలేకపోయినా సరే సోషల్ మీడియా వేదికగా చాలా మంది తమ ఒపీనియన్స్ ను కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తున్నారు. ఒక మెంటల్ కేసుల్ని బిగ్ బాస్ సీజన్ 8 లోకి తీసుకుని వచ్చి వదిలేశారు అనే ఒక విషయంపై ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అంటే మెంటల్ కేసులు అంటే హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఉండాల్సిన వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ సీజన్ 8 లో ఉన్నారంటున్నారు. ఎవరెవరు అనుకుంటున్నారా? అందులో ముఖ్యంగా మణికంఠ, నాగమణికంఠ వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఇది ఒక మెంటల్ కేసు అనేలాగా తయారైంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8 కి అసలు ముఖ్యంగా తన ఫ్యామిలీకి ఏంటి సంబంధం తెలియదు. అసలు బిగ్ బాస్ సీజన్ 8 లేకపోతే ఈ ప్రపంచంలో ఏమీ లేదు. బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ గెలవకపోతే తాను బతకను అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మరిచిపోయి కొంతవరకు గేమ్ లో పడ్డాడు, కొంతవరకు గేమ్ ఆడుతున్నాడు, ఎలిమినేషన్ ప్రక్రియలో కూడా తప్పించుకుంటున్నాడు, ప్రేక్షకులు కూడా ఓట్లు వేస్తున్నారు అనుకున్న తరుణంలో ప్రేక్షకులు కూడా అంతే పిచ్చి వల్ల తయారయ్యారేమో కానీ తెలియదు మనకి. పూర్తిగా కూడా అసలు అతనికి ఓట్లు ఎలా పడుతున్నాయి ఏంటో కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో చాలా మంది సగటు ప్రేక్షకుడు ఉన్నాడు. ఎందుకంటే నాగమణికంఠ ఆట తీరులో ఎటువంటి మార్పు రావడం లేదు. ఒంటరిగా ఉంటున్నాడు, అదే మాటలు, పిచ్చి పిచ్చి మాటలు, ఇలాంటివన్నీ జరుగుతున్న టైంలో బిగ్ బాస్ ఒక ఆటను ఇవ్వడం జరిగింది. ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఆట ఇస్తున్న తరుణంలో కింద పడిపోయాడు. ఎందుకు పడిపోయాడో తెలియదు, ఏమైనా తెలియదు. కొద్దిసేపటికి తాను లేచాడు, మళ్ళీ ఆడతానంటూ కూడా ముందుకు రావడం జరిగింది. కానీ హౌస్ మేట్స్ అందరూ కూడా నీకు హెల్త్ బాగోలేదు, రెస్ట్ తీసుకో అని చెప్పారు. అదే ఆ మాటకు ఒక మూలకు వెళ్ళిపోయాడు. అదే వన్ ఆఫ్ ద చీఫ్ అయిన అభయ్ నాగమణికంఠ దగ్గరికి వెళ్ళి ఓదార్చే ప్రయత్నం చేశాడు. అదే ఈ ఓదార్పు ప్రక్రియ జరుగుతున్న క్రమంలో మళ్ళీ ఏడ్చుకుంటూ బోరు మంటుకుంటూ నేను బిగ్ బాస్ సీజన్ 8 ఆడాలి, నేను గెలవాలి, నేను కప్పుతోనే బయటికి వెళ్ళాలి, అప్పుడే నా భార్య పిల్లలు నా దగ్గర వస్తారంటారు. బిగ్ బాస్ సీజన్ 8 కి తన భార్య పిల్లల సంబంధం ఏంటి? ఇప్పటికే తన ఫ్యామిలీ గురించి అనేక విషయాలు చెప్పాడు. అందులో కొన్ని మాటలు చాలా బోగస్ అని తెలుస్తుంది. ఎందుకంటే తన వైఫ్ వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పారు. అయితే వైఫ్ వెళ్ళిపోయిందని చెప్తారు. ఒకవైపు ఏమో నాగమణికంఠ సిస్టర్ ఏమో ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టింది. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెడుతూ తన వదిన చాలా మంచిది, ఎవరు కూడా ట్రోలింగ్ చేయకండి అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా తనను వదిలేసి వెళ్ళిపోయిన ఆవిడ గురించి బిగ్ బాస్ సీజన్ లో ఎందుకు కష్టపడడం? బయట వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసి కష్టపడొచ్చు కదా. లేదా బిగ్ బాస్ సీజన్ 8 గెలిస్తేనే తన వైఫ్ తిరిగి వస్తుందా, తన బిడ్డ తిరిగి వస్తుందా అనేది ఒక ప్రశ్నగా మారిపోయింది. అసలు ఒక సింపతి కార్డును మొట్టమొదటి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు వాడుతూనే వస్తున్నాడు. కానీ ఈ సింపతి కార్డు కాస్త ఎక్స్పైరీ అయిపోయేలా కనిపిస్తుంది. ఎందుకంటే దేనికైనా సరే ఒక ఎక్స్పైరీ ఉంటుంది. ఎంత కామెడీ సెక్షన్ కైనా సరే, ఎంత విలనిజం కైనా సరే ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఏ ఆట తీరులో అయినా సరే మార్పు రావాలి. ఎంతసేపు సింపతి కార్డుని ఉపయోగిస్తాను, ఆట ఆడలేను, ఆటలో పడిపోయి హెల్త్ బాగోకపోయినా సరే, లేకపోతే ఆట ఆడలేక అందరిలాగా ఆడలేక వెనకబడిపోయి ఇప్పుడు నాకు అర్జెంటుగా అందరూ కలిసి నాకు బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ ఇచ్చేయండి, నేను తీసుకెళ్లిపోతాను, మీరు అందరూ సైలెంట్గా ఉండండి అనేలాగా తీరులాగా మనకి నాగమణికంఠ వ్యవహారం మొత్తం కనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే యష్మి కంటెస్టెంట్ గా ఏ విధంగా ఉందని ప్రతి ఒక్కరు తెలుసు. ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఏమాత్రం అటాక్ సమయం వచ్చిందంటే అటాక్ చేస్తూ వస్తుంది. అలాంటి యష్మి దగ్గరికి ఈ నాగమణికంఠ వెళ్తాడు. వెళ్ళి హగ్ కావాలనుకుంటే హగ్ చేసుకుంటాడు. అసలు సాధారణంగా ఈ హగ్స్ కిస్సులు సీన్లు అయితే పూర్తిగా కూడా బుల్లితెరపై ఏ విధంగా అలౌ చేస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక సీన్ లో సినిమాలో పెడితేనే దానికి ఏ సర్టిఫికేట్ ఇస్తూ ఒక ప్రాసెస్ జరుగుతుంది. అలాంటిది ఒక బుల్లితెరలో నేరుగా 24/7 లైవ్ అంటూ కూడా ఇచ్చేస్తున్నారు. ఇది ఇక్కడ వరకు ఉంటే యష్మికి ఇష్టం లేకుండా హక్ చేస్తున్నట్టు కూడా యష్మి వెళ్ళి బిగ్ బాస్ ఎదుట కెమెరా ముందు చెప్తుంది. అసలు ఆ బిగ్ బాస్ ఎందుకు పట్టించుకోవట్లేదు తెలియట్లేదు. ఎందుకంటే ఒక మహిళ తనకి ఆ విధంగా మరొక ఎవరైతే కంటెస్టెంట్ ఉన్నాడో అందులోనూ ఒక మహిళను వద్దు అన్నా సరే తను హక్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి నేరుగా ఆ మహిళ వెళ్ళి కెమెరా ముందు చెప్తుంది. నాకు ఇష్టం లేదు, ఎందుకు ఇలా చేయడం, హక్ చేసుకోవడం నాకు నచ్చట్లేదు అని యష్మి నేరుగా చెప్తుంది. చెప్పినప్పుడు బిగ్ బాస్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. షో నిర్వాహకం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక మహిళ నాకు వద్దు, ఒక పరాయి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తులను ముట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని క్లియర్ గా చెప్తుంది. ఎలా అయినా సరే గేమ్ కంటిన్యూ చేస్తున్నారు. మరోవైపు అసలు బిగ్ బాస్ సీజన్ 8 లో గత సీజన్ లో కూడా చూసాము, అదే ప్రక్రియ జరిగింది. ఇది ఇప్పుడు కూడా సేమ్ అదే గేమ్. ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ పేరుతోటి ఒక ట్యాగ్ లైన్ ని తీసి బయటకు వదిలేదు తప్ప కానీ సేమ్ అదే వెకిలి వేషాలు, అదే వెకిలి హగ్గులు, ఇంకా ముదిరితే కిస్సులు. అయితే పూర్తిగా కూడా అదే ప్రక్రియలో కొనసాగుతుంది.
అయితే కేవలం నాగమణికంటే కాదు, ఎందుకంటే మనం ఒకరిని టార్గెట్ చేయని అవసరం లేదు. నేరుగా అక్కడ జరిగే విషయాన్ని మనం నేరుగా ప్రొజెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా చాలా కామెంట్ సెక్షన్ లో వచ్చిన కామెంట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. నాగమణికంటతో పాటు పృథ్వీ. అయితే సాధారణంగా ఒక మనిషి సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి. ఒక హౌస్ లో తన వాళ్ళని, కుటుంబ సభ్యులను, ఫ్రెండ్స్ ని అందరినీ వదిలేసి కేవలం కొంతమంది కొత్త సభ్యులతో కలిసి ఉన్నప్పుడు ఒక లోన్లీనెస్ ఉంటుంది, ఒక ఎమోషన్స్ వస్తాయి, ఫ్యామిలీ గుర్తొస్తుంది, పిల్లలు గుర్తొస్తారు, భార్య గుర్తొస్తుంది, భార్య భర్తలు మధ్యాహ్నం గుర్తొస్తుంది. అలాంటి లో అయిన సమయంలో మరొక వ్యక్తి వచ్చి ఓదార్పు చెప్పడం కావచ్చు, దగ్గర తీసుకొని వారిని సజాయించే మొత్తం అంతా వారికి ఎమోషనల్ గా బాండింగ్ ఇచ్చేందుకు కొంచెం ఏదో మంచి మాట చెప్పొచ్చు, హక్ చేసుకోవచ్చు. అది ఒక వాదార్పు ప్రక్రియలో జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ పృథ్వీ వ్యవహారం చూస్తే ఆట గెలిచినా హగ్గే, ఆట ఓడిపోయినా హగ్గే, లేకపోతే ఖాళీ కూర్చున్నా హగ్ ఇవ్వడమే. అంటే కేవలం హగ్గుల కోసం ఇప్పుడు బిగ్ బాస్ షోకి వచ్చినట్లే కనిపిస్తుంది. ప్రతి ఒక్క సాధారణ ప్రేక్షకుడు కూడా దీని గురించే డిస్కస్ చేస్తున్నారు. ఈ పూర్తి డిస్కషన్ అంతా కూడా హగ్గుల వ్యవహారంలో మారిపోతుంది. మనం గత వీడియోలో చేసాం, ఒకసారి ఆ వీడియో కూడా మీరు వ్యూవర్స్ అందరూ ఒకసారి చూస్తే చూడొచ్చు. ఎందుకంటే హగ్గులు అనేవి చాలా ఎక్కువైపోయాయి. హగ్గు కౌంట్ కూడా మనం లెక్కేసి వ్యూవర్స్ చెప్పడం జరిగింది. పూర్తిగా కూడా బిగ్ బాస్ షో సీజన్ 8 లో హగ్గులు పెరిగిపోయాయి. అయితే మహిళా కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారు నాకు వద్దు, ఇతని దగ్గర నుంచి నన్ను ముట్టుకోవడం ఇష్టం లేదు, హగ్గు వద్దు అని నో చెప్పినా సరే బిగ్ బాస్ పట్టించుకోవట్లేదు, దీన్ని ఎందుకు అలర్ట్ చేయట్లేదు. అదే పూర్తిగా కూడా లీగల్ గా వెళ్తే ఇది చాలా పెద్ద కేసు. ఎందుకంటే ఒక మహిళకు ఇష్టం లేకుండా టచ్ చేసినా సరే అది కేసు అవుతుంది. అలాంటిది ఒక బుల్లి తెరపై కోట్ల మంది ప్రేక్షకులు చూస్తున్నారు. ఎందుకంటే స్టార్ మా టీవీ వారే ప్రకటించారు 18.9 రేటింగ్ వచ్చింది మాకు అని. అంటే మొత్తం 18.9 రేటింగ్ తో నడుస్తున్న కోట్ల మంది వీక్షకులు చూస్తున్న షోలో ఒక మహిళను వద్దు అన్నా సరే టచ్ చేస్తూ హక్ చేస్తూ ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అయితే మణికంఠపై యాక్షన్ తీసుకుంటారా? రేపు బిగ్ బాస్ షో బయటకు వస్తాడు, వచ్చిన తర్వాత ఇదే ఏదైతే ఒక ఫిర్యాదు, ఒక సగటు కేవలం ఆ మహిళ ఏమైనా అవసరం లేదు, వేరే ఎవరిచ్చినా సరే ఇలా విధంగా మహిళను వేధించాడు, ఖచ్చితంగా ఆ మహిళను ఎంక్వైరీ చేసినట్లయితే ఇప్పుడు యశ్విని తీసుకుని వచ్చి కూర్చోబెట్టి నీకు ఇష్టం లేకుండా అతను తాకాడు, ఇష్టం లేకుండా హక్ చేసుకున్నాడు అనే ఒక విషయాన్ని బయట తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారా పోలీస్ శాఖ? అయితే ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ నడుస్తుంది. అంటే పూర్తిగా కూడా ఇష్టం లేకుండా హగ్గులు చేసుకోవడం కేవలం ఒక యావతోటి ఏదో టచ్ చేయాలి, మహిళలను టచ్ చేయాలనే ఉద్దేశంతో జరుగుతుందా? మరోవైపు హగ్ ఇవ్వండి అని అడుక్కోవడం ఏంటనేది ఈ బుల్లి తెరపై, ఈ చిన్న స్క్రీన్ పై ఎటువంటి ఆటను ప్రొజెక్ట్ చేస్తున్నారు, ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు, చిన్న పిల్లలు చూస్తుంటారు, పెద్దవారు చూస్తుంటారు, మిడి వయసు వారు కూడా చూస్తుంటారు, వీళ్ళందరికీ ఎటువంటి సందేశాన్ని బిగ్ బాస్ షో ఇస్తుంది అనేది కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో హల్చల్ గా మారింది. అయితే పూర్తిగా కూడా ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోల అంశాలపై మీరేమనుకుంటున్నారు? బిగ్ బాస్ షో సీజన్ 8 ఎంతమంది ఫాలో అవుతున్నారు? మన వ్యూవర్స్ కూడా చెప్పండి. ఇన్ఫర్మేషన్ రోడ్ ఛానల్లో మనం అప్లోడ్ చేసిన వీడియోస్ సంబంధించి ప్రధానంగా ఈ వీడియోలో మీరు ఏమనుకుంటున్నారు, ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్ చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ.